డాడీ కూడా తింటారు ఇష్టంగా. బాబోయ్ ఏంటది? మా అమ్మ ఇంత క్యూట్గా అడిగినందుకనే సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అంజు నా మెమరీస్. నేను మీ అంజు. అందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈరోజు నాకు ఒక ఐటెం తినాలనిపిస్తుంది. ఇది తిని నేను చాలా ఇయర్స్ అయిందనమాట. ఎందుకు ఆలస్యంగా నాకు తినాలనిపిస్తుంది. పైగా మా అమ్మ బెంగళూరులో మా ఇంటికి వచ్చింది. సో ఇప్పుడు మా అమ్మని అడుగుదాము అది చేసి పెట్టమని చెప్పి. యాక్చువల్లీ మా అమ్మ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నేనేం అడుగుతాననేది. ఇప్పుడు నేను అడగబోయే రెసిపీ ఏంటంటే, ఇది ఆడపిల్లలకి చాలా మంచిది. ఎస్పెషల్లీ మెచ్యూర్ అయిన పిల్లలకి, పుష్పవతి అయిన పిల్లలకి ఇంకా మంచిదన్నమాట. నా ఫేస్ చూసి భయపడకండి. నేను ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలోచన ఇప్పుడు నేను వీడియో కోసం అని చెప్పి వెళ్ళి హెడ్ బాత్ చేసి రాలేనమాట. అందుకని చెప్పి టూ మచ్ న్యాచురల్గా వచ్చేసాను. యాక్చువల్లీ రెసిపీ ఏంటో మా అమ్మ చేత చెప్పించడానికి ట్రై చేస్తాను. సో రెడీ, వెళ్ళి మా అమ్మని అడిగేద్దాం. మమ్మీ, నేను ఒకటి అడుగుదామని వచ్చానమ్మా. ఏం కావాలి? గెస్ట్ చేయి నువ్వు. నాకు ఒక వంటం కావాలి, ఒక ఫుడ్ ఐటెం కావాలి నువ్వు చేసేది. నువ్వే గెస్ట్ చేసి చెప్పు. చికెన్ ఫ్రై. నో. పీతలు. నో, గెస్ట్ చేయలేవు. ఒక స్వీట్ అమ్మా, స్వీట్ గెస్ట్ చేయలేవు. అందుకే నువ్వు చికెన్లు ఫిష్లు కాదు గెస్ట్ చేయలేవు. బట్ స్వీట్ గెస్ట్. మైసూర్ పాక్. నో, నాకు ఇష్టమైనే చెప్తుంది కానీ మా అమ్మ అయితే గెస్ట్ చేయలేకపోతుంది. బెల్లపల. బెల్లం తాలికలా అది చెయ్యాలి, బట్ అది కాదులే. తెలియట్లేదా? నేనే చెప్పానా? ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాము, బట్ ఇదంటే నాకు చాలా ఇష్టం. గుర్తురాట్లేదు. డాడీ కూడా తింటారు ఇష్టంగానే. బాబోయ్ ఏంటది? చెప్పానా? అయితే పిట్టు. పిట్ట చేస్తాను. చేస్తావా? ఇప్పుడు చేస్తావా? చేస్తాను. దాని ముందు ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా రెడీ చేసుకోవడానికి? ఏమేమి కావాలి అని చెప్పు, ఆర్డర్ పెడతాను ఏమన్నా కావాలంటే. ఏం పెద్ద వర్ణకు ఉంది ఆల్రెడీ. బెల్లము ఉంది, నెయ్యి ఉంది, యాలకుల పొడి అన్నీ ఉన్నాయి. అంతేనా? ఏంటి వర్ణకుతో చేస్తారా? అన్నీ ఉన్నాయి. సో అయితే వాటిని ఏమన్నా నేను ఇంకా ఏమేమో తెప్పించేయలేమో అనుకున్నాను, ఆర్డర్ పెడదాం అనుకున్నాను. అయితే అన్నీ ఉన్నాయి ఇంట్లో. సో అయితే చేసేద్దామా? వెళ్ళి చేస్తాను. ఇప్పుడే చేసేస్తామా? రండి, మీరు చూద్దరు కానీ. నేను తినడమే కాదు, మా అమ్మ చేయడం కూడా చూద్దరు కానీ మీరు రండి. 1/2 kg బియ్యం కొలిచే గ్లాసులో 1/2 గ్లాసు వరినొక్క తీసుకోవాలండి. కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ మిక్స్ అయిపోయేలాగా. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి ఒక 3/4 అంటే 3/4 వంతు వరకు వాటర్ పడుతుంది. కొంచెంగా యాడ్ చేసుకుంటూ రవ్వ మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువగా రవ్వ మునిగిపోయేంత వరకు మాత్రం వాటర్ వేసుకోకూడదు. చూసారా, వీడియోలో చూపిస్తున్నంత సరిపోతుంది. ఒక అరగంట నుంచి గంట వరకు మనం ఆ రవ్వని పక్కన పెట్టేస్తే రవ్వ బాగా నానిపోయి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూడండి, ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం రవ్వ అంతా వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంది కదా. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 ఇడ్లీ స్టాండ్స్ ఎందుకు తీసుకున్నానంటే, నేను 2 రేకులు, ఒకవేళ వాటర్ ఎక్కువైనా లేదంటే ఏదైనా ఓవర్గా కుక్ అయినా కానీ పాడవకుండా ఉంటుంది అనమాట మనం పెట్టిన స్టఫ్ ఏదైతే రవ్వ ఉందో అది. సో ఇలాగే ఇడ్లీ 4 రేకుల్లో కలిపి పెట్టేసుకోవాలి. మన రవ్వ అంతా అడ్జస్ట్ చేసేసుకోవాలి. మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే కొంచెం పెద్ద బౌల్లో పెట్టేసుకుని స్టీమ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గానే. ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. హైలో పెట్టకూడదు, సిమ్లోని పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు అది బయటకు తీసుకోవాలి స్టీమ్ అంతా పోయాక. ఇప్పుడు ఈ స్టాండ్లో ఉన్న ఇప్పుడు మనం ఇడ్లీలా ఉంటాయి చూడండి, సేమ్ వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మనం ఇడ్లీ ఎలా తీస్తామో అలాగే ఇడ్లీ లాగే స్టిఫ్గా వచ్చినాయి.
ఇప్పుడు ఇవి ఇడ్లీ లాగా గట్టిగా ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని లేదంటే చేత్తో అయినా పర్లేదు మెత్తగా చేసుకోవాలన్నమాట. అంటే రవ్వలాగే ఉంటుంది, మిక్సీ మాత్రం వేయకూడదు సుమి. ఇలా రవ్వలాగే మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి పొడిగా చేసుకున్న దాంట్లో మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి ఒక 3/4 మాత్రమే బెల్లం పడుతుంది. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, లేదంటే కరెక్ట్ కొలత ఇది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేస్తున్నది మా అమ్మ, కావాలంటే గేదె నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 యాలకులు తీసుకుని దంచి ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. నేను యాలకులు తినను కాబట్టి మా అమ్మ యాలకులు యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇదంతా రవ్వకి మిక్స్ అయిపోవాలన్నమాట. బెల్లం నెయ్యి కూడా చూసారా, ఇలా రవ్వ అంతా మిక్స్ అయిపోయింది కదా బెల్లం నెయ్యి. ఇప్పుడు వీటిని మరొక్కసారి అదే ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా పెట్టుకోవాలి. మళ్ళీని మా అమ్మ వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 అట్లలో సర్దేస్తుంది అన్నమాట మా అమ్మ తక్కువ అమౌంటే చేస్తుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇడ్లీ స్టాండ్తో సహా అందులో పెట్టుకొని మరొక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా అంటే స్టీమ్ లోపలంతా పోయే వరకు మనం స్టవ్ ఆఫ్ చేసి వదిలేయాలి. నెక్స్ట్ అది తీసి బయట పెట్టుకుని మళ్ళీ మనం ప్లేట్లోకి వాటిని వేసుకోవాలన్నమాట. ఈసారి పొడి పొడిగానే వచ్చేస్తుందండి, ఇడ్లీలా స్టిఫ్గా రాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో బెల్లం నెయ్యి కలిపేసాం కదా, సో అంత స్టిఫ్గా రాలేదు. చూసారా, రాకూడదు. స్టిఫ్గా వచ్చేయమంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టు లెక్క. ఇది అందరికీ కుదరదండి. సో మ్యాక్సిమం, ఎందుకంటే రవ్వ మనం వాటర్ వేసి ఉడికించట్లేదు కాబట్టి మ్యాక్సిమం ఎవరికైనా సరే రవ్వలాగే ఉండిపోతుంది. సో అందుకని పక్కా కొలతలతో చేస్తేనే తప్ప పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు మరొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులో మిక్స్ చేసుకోవాలి. అలా పూర్తిగా మిక్స్ చేసేసాక మన పిట్టు రెడీ అయిపోయింది. ఇది ఎంతో బలం, ఎంతో ఆరోగ్యం అండి. వెన్నెముక్కకి మరీ బలం ఇది. సో ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ పెట్టండి. పిట్టు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇట్స్ టేస్టింగ్ టైం. సూపర్, చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. ఆడపిల్లలకి చాలా మంచిది. ఎప్పుడైనా ఒకసారైనా సరే పెట్టడానికి ట్రై చేయండి. ఇది పిట్టు అంటామండి. మీలో ఎవరైనా ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారేమో తెలియదు నాకు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు ఉంటుంది. మా ఏరియా అంటే మా గోదావరిలో ఎస్పెషల్లీ మేమైతే దీన్ని పిట్టు అంటాము. ఇంత సింపుల్ అనుకోలేదు నేను, చాలా కష్టం, చాలా ప్రాసెస్, చాలా రకాలు వేయాలేమో అనుకున్నాను. జస్ట్ 3-4 ఇంగ్రీడియంట్స్తో చేసేసింది మా అమ్మ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యాలకుల పొడి తినను, అందుకని ఇందులో యాడ్ చేయలేదు. బట్ మీరైతే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రాసెస్లో కూడా చెప్పాను ఒకసారి యాలకుల పొడి యాడ్ చేసుకోమని. కొబ్బరికాయ కూడా వేస్తాను, కొబ్బరి కూడా వేస్తారు. బట్ నాకు అవి ఏమీ కాదు, న్యాచురల్గా యాజ్ ఇట్ ఈజ్ ఇష్టం అనమాట. కొబ్బరి వేస్తే అది ఎప్పుడు మళ్ళీ సెకండ్ టైం కుక్ చేస్తున్నప్పుడు పెట్టాలా, లేకపోతే బెల్లం కలిపేటప్పుడు కొబ్బరి కలిపేసి పెట్టేయాలా? ఓకే, బెల్లం కలిపినప్పుడు పెట్టాం కదండి, అప్పుడే కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకుని స్టీమ్ పెట్టుకోవాలట. సో ఇంకా ఏమైనా ఇలాంటి బలమైనవి ఆడపిల్లలకి ఏమైనా ఉంటే మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను ట్రై చేసి అది కూడా మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తాను. నేను బ్యాక్ బోన్కి బలం అంటే కొంచెం బ్యాక్ బోన్ పెయిన్ అది వస్తుంటుంది కదా, సో ఆ పెయిన్ రాకుండా కొంచెం స్ట్రాంగ్గా బోన్ ఉంచుతుంది అనమాట. మీకు ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి. ఇది గాయస్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆల్ సెలెక్ట్ చేయండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్, బాగా చెప్పు. మా అమ్మ ఇంత క్యూట్గా అడిగినందుకనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మీ అంజు.